నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. గుండెపోటు రావడానికి కారణాలేంటి? గుండెపోటుకు వాయు కాలుష్యమే కారణమా? గుండెపోటు రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుండెపోటు సమస్యకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ పబ్బా. వారితో మాట్లాడి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్, ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు మనం వింటూనే ఉంటున్నాము. అండ్ చిన్నపిల్లల్లో కూడా గుండె హార్ట్ అటాక్ వచ్చింది అని వింటూ ఉన్నాం. ఏమైనా రీజన్స్ మేజర్గా ఉన్నాయంటారా? యూజువల్లీ మనకి వేరే వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే ఒక డికేడ్ అంటే ఒక దశాబ్దం ముందే మనకి గుండెపోట్లు వస్తాయన్నమాట. మన ఇండియన్ పాపులేషన్ కానీ నేపాల్, సౌత్ ఏషియా కంట్రీస్ అన్నిటికీ. సో అదే కాకుండా ఇప్పుడు మనకి మారుతున్న ఫుడ్ స్టైల్స్ కానీ, మారుతున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ, ప్లస్ ఇంకోటి డయాబెటీస్ అనేది 10 years ముందే స్టార్ట్ అవ్వడం, పిల్లల్లోనే స్థూలకాయం రావడం, వీటన్నిటి వల్ల ఏంటి అంటే హార్ట్ అటాక్ అనేది ముందే వస్తుంది. సో ఈ ముందు రావడం వల్ల యూజువల్లీ మనకి యంగ్ వచ్చిందని ఎట్లా చెప్తామంటే less than 45 yearsలో మగవాళ్ళు అయితే less than 55 years ఆడవాళ్ళకి అయితే అని చెప్తాం అనమాట. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే 45 yearsలో కన్నా తక్కువ హార్ట్ అటాక్ వచ్చే సంఖ్య రోజు రోజు పెరుగుకుంటూ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రీట్ చేసే పేషెంట్స్లో అట్లీస్ట్ 40% less than 30 years వాళ్ళే ఉంటున్నారు. సో అంత క్రిటికల్గా లెవెల్స్ పెరుగుతున్నాయి. మెయిన్ కారణం దీనికి ఒకటి ఫస్ట్ స్మోకింగ్ అండి, నెక్స్ట్ స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత జంక్ ఫుడ్ ఒకటి ఉంటుంది. పేరులోనే ఉంది, జంక్ అంటే ట్రాష్ లిటరల్ మీనింగ్. సో జంక్ ఫుడ్ తీసుకోవడం మనం చెత్తని తింటున్నట్టు లిటరల్ చెప్పాలంటే. సో దానివల్ల ప్లస్ బయట ఫుడ్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎటువంటి యానిమల్ ఆయిల్స్ వాడుతున్నారు, ఎటువంటి కల్తీ నూనె వాడుతున్నారు, కల్తీ మెటీరియల్స్ వాడుతున్నామో అని తెలియదు. వీటన్నిటి వల్ల స్ట్రెస్, ఎస్పెషల్లీ స్ట్రెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ఆల్కహాల్ అందరికీ 10-15 years ఏజ్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఈ మధ్య డ్రగ్స్ అనేవి పెరుగుతున్నాయి, ఎస్పెషల్లీ కొకైన్ లాంటివి. వీటన్నిటి వల్ల హార్ట్ అటాక్ అనేది ఆల్మోస్ట్ 50 years రావాల్సింది 28 to 32 yearsకి స్టార్ట్ అయిపోతుంది. సో అంత ఏజ్ అనేది తగ్గిపోయింది అనమాట. యూజువల్ మగవాళ్ళు చూస్తాం, ఈ మధ్య ఆడవాళ్ళు పెరిగింది ఎంగేజ్. సో ఇట్స్ రియల్లీ డేంజరస్ థింగ్ ఇప్పుడున్న జనరేషన్కి. అవును. అండ్ చెకప్స్ అనేవి అవసరం అంటారా? రెగ్యులర్గా చేయించుకోవాలా? యూజువల్లీ చెకప్స్ అనేవండి డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఏజ్ చిన్నవాళ్ళు అనుకోండి 3 to 4 years వరకు పర్లేదు. బట్ మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ చెకప్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. సింపుల్ ఒక బీపీ, ఒక ఈసీజీ, షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్, బేసిక్ ఇవైనా చేసుకుంటే అట్లీస్ట్ మనకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది మన హెల్త్ ఎక్కడ స్టాండ్ అవుతున్నామని. అదే ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేసేవాళ్ళు, కొందరు కుటుంబంలో హార్ట్ ప్రాబ్లం కానీ షుగర్ కానీ రన్ అవుతుంటుంది. అటువంటి వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవాలి, అట్లీస్ట్ ఇయర్కి ఒకసారి అన్న. సో వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి హార్ట్ అటాక్ రాకముందే తగిన మందులు వాడి ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో ప్రివెన్షన్ అనేది మనకి హార్ట్ అటాక్ రావడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నీ మారుతాయి. అవి రాకముందే మనం ఒకవేళ దాన్ని ఐడెంటిఫై చేసి ప్రివెంట్ చేసామనుకోండి, సో పేషెంట్కి ఒకటే ట్యాబ్లెట్తో పని అయిపోతుంది. హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, పేషెంట్ అట్లీస్ట్ 5-6 tablets వేసుకోవాలి. అంటే బ్యాడ్ అవుతూ వెళ్తుంటారు, లైఫ్ స్పాన్ తగ్గుతుంది, ప్రొసీజర్స్ పెరుగుతాయి. అదే రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ స్మోకింగ్ వల్ల, పొగాకు యూజ్ చేయటం వల్ల క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ ప్రాబ్లం వస్తుంది అని అంటారు చాలా వరకు. సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎంతవరకు ఆస్కారం ఉంటుంది? స్మోకింగ్ అనేది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ బాడీ పార్ట్కి మంచిది కాదండి. ఫస్ట్ కంపేర్ టు స్మోకింగ్ వల్ల బీపీ పెరుగుతుంది, ప్లస్ బాడీ లోపల అన్ని ఇప్పుడు మనం రోడ్ మీద వేసే పిలువం. బై స్మోకింగ్ మన లోపల తీసుకున్నట్టు. సో లంగ్స్ కానీ, హార్ట్ కానీ, బ్లడ్ వెజల్స్లో కానీ కొలెస్ట్రాల్ త్వరగా వెళ్ళి జమ అయిపోతుంది. ఆ జమ బ్లాక్ అయిపోయి తర్వాత హార్ట్ అటాక్ అనేది వస్తుంది. స్మోకర్స్లో రక్తం చిక్కగా అవుతుంది అనమాట. సో వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో డైరెక్ట్ బ్లడ్ క్లాటే స్పాంటేనియస్గా రక్తం గడ్డిపోతుంది. కొందరికి ఏమవుతుందంటే స్మోకింగ్ చేయడం వల్ల నరం అనేది నార్మల్గా తెరుచుకొని ఉంటుంది కదా, స్పాంటేనియస్గా క్లోజ్ అయిపోద్ది. అంటే దాన్ని స్పాజమ్ అంటాం, కర్నరీ ఆర్టరీ స్పాజమ్ అని. స్పాజంలోకి పోవడం వల్ల టెంపరీగా హార్ట్ బ్లడ్ సప్లై అయిపోయి హార్ట్ అటాక్ డెవలప్ అవుద్ది. అటువంటి వాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్ ఉంటుంది, బట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు డేంజర్ లేరని కాదు. సో మనం అది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి స్మోకింగ్ వల్ల బీపీ అనేది కంట్రోల్ అవ్వదు, షుగర్ అనేది వర్స్ అవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్లడ్ థిక్ ఎక్కువ అవుతుంది. ఒకటే హార్టే కాకుండా పక్షవాతం కూడా వస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా స్మోకింగ్ అనేది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ ఇన్ ఎనీ ఫామ్. అంటే మనకి కొందరు తంబాకు తింటారు, కొందరు గుట్కా అంబార్ తీసుకుంటారు. మనం ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తంబాకు పండించే వాళ్ళలో కూడా రిస్క్ ఉంటుంది. మామూలుగా మీరు బీడీ తయారు చేసే ఆడవాళ్ళు ఉంటారు, బీడీ పండించే పొలాల్లో ఆడవాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళకు కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ పొగాకు ఒక ఆకు పొడి పీల్చడం వల్ల వాళ్ళు కూడా స్మోకింగ్ రిస్క్ అనేది ఫీల్ అవుతారు. ఇంకోటి కొందరు స్మోకింగ్ హ్యాబిట్ ఉండదు, కానీ ఫ్రెండ్స్ సర్కిల్ స్మోకింగ్ చేస్తుంటారు. సో దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం.
దానివల్ల కూడా హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో స్మోకింగ్ ఇన్ ఎనీ ఫామ్, టొబాకో ఇన్ ఎనీ ఫామ్ ఈజ్ డేంజరస్ టు హార్ట్. అండ్ కొంతమంది అలవాటు నుండి మానేసి మారిపోయాం అంటూ ఉంటారు. దీనివల్ల ఏమైనా రిస్క్ తగ్గిద్దా లైఫ్ స్టైల్ కొంచెం మారడం ఫస్ట్ వల్ల? మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్మోకింగ్ ఆపిన 15 నిమిషాలకు బీపీ అనేది తగ్గుతుందండి. నార్మల్గా అట్లీస్ట్ మనం 5 to 10 mm బీపీ డ్రాప్ చూస్తాం. నెక్స్ట్ ఒక 1 yearలో రిస్క్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఒక 5 years కంప్లీట్గా స్మోకింగ్ ఆపేశారనుకోండి, ఆల్మోస్ట్ రిస్క్ ఫస్ట్ 5 years ముందుతో పోలి 50% పడిపోతుంది. యాజ్ డేస్ గోస్ ఆన్ రిస్క్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ తగ్గడం వల్ల బ్రీతింగ్ ఫ్రీ అవుతుంది. సో రైట్ ఫ్రమ్ 15 minutes యాజ్ డే గోస్ ఆన్ మనకి ఇంప్రూవ్మెంట్ ఇమ్మీడియట్గా తెలుస్తుంది. కొందరికి బీపీ వాడతారు, ట్యాబ్లెట్స్ ఏం చేసినా కంట్రోల్ కాదు. సో అటువంటి సిచ్యువేషన్లో స్మోకింగ్ అనేది ఉంది, అది తీసేసామనుకోండి ట్యాబ్లెట్స్ కూడా తగ్గుతాయి. ఓకే. సో అది ఇంపార్టెంట్. పొల్యూషన్ కూడా గుండెపోటుకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కారణమా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమీర్పేట నుంచి ఇక్కడికి మాస్క్ లేకుండా వచ్చేసామనుకోండి, 3 సిగరెట్లు కాల్చినట్టు. సో అంత సివియర్గా మనకి పొల్యూషన్ పెరిగిపోయింది, ఎయిర్ పొల్యూషన్. ఇంకా ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఇంకా చాలా బ్యాడ్గా ఉంది. మనకి పొల్యూషన్లో PM 2.5 పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. అవి డైరెక్ట్ త్రూ లంగ్ బ్లడ్ వెల్స్లో పోయి అటాక్ చేసి అక్కడ డిపాజిట్ అయ్యి బ్లాక్స్లో తయారవుతాయి. సో మనకి ఎంత స్మోకింగ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంత బెటర్. సింపుల్గా అట్లీస్ట్ మనం మాస్క్ కానీ పెట్టుకొని మనం ట్రావెల్ చేసి, లేకుంటే వీ హ్యావ్ టు చూజ్ అవర్ ట్రావెల్ అవర్స్, పీక్ అవర్స్లో కాకుండా తక్కువ టైంలో కానీ. అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ వీ హ్యావ్ టు యూజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టు రెడ్యూస్ పొల్యూషన్, యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏంటి అంటే మనకు పొల్యూషన్స్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి. సో పొల్యూషన్ ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ స్మోకింగ్, ఎయిర్ పొల్యూషన్ ఎస్పెషల్లీ. ఓకే. అంటే రిస్క్ ఎలా ఉంటుంది హార్ట్కి? అంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు పెరుగు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఏం అలవాటు లేని వాళ్ళు ఉంటారు, బట్ డైలీ లాంగ్ జర్నీ చేసే వాళ్ళు, 2 wheelers యూజ్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 to 3 times రిస్క్ పెరుగుతుంది. సో ద మోర్ వి ఎక్స్పోజ్ ఎవర్ పొల్యూషన్కి ఎక్కువ ఛాన్సెస్ వస్తుంటాయి అన్నమాట హార్ట్ అటాక్ రావడానికి. అట్లా లంగ్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే. సో ఇన్ జనరల్ కామన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ ఎనీ టైం నేను చెప్పేది ఫస్ట్ అడిక్షన్స్ అండి. అంటే స్మోకింగ్, ఆల్కహాల్, బ్యాడ్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్ ఫస్ట్ ఇది అవాయిడ్ చేయాలి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ గివెన్ ఆఫ్ టైం ఇవి మంచివి కాదు. ఫుడ్ పరంగా చేంజెస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం తినే ఫుడ్ కలర్ఫుల్గా ఉండాలి. ప్లేట్ అంటే 50% ఆఫ్ ప్లేట్లో వెజిటేబుల్స్ ఉండాలి, రకరకాల వెజిటేబుల్స్ ఉండాలి. ఒక 25% మనం తినే కార్బోహైడ్రేట్ లైక్ బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, క్వినోవా కానీ. నెక్స్ట్ ఇంకో 25% ప్రోటీన్ గేమ్ ఉండాలి. ఒక 10% ఫ్రూట్స్ ఉండాలి. ప్రతి మీల్ ఇట్లా కలర్ఫుల్గా ప్లేట్ ఉందనుకోండి, దెన్ మనకి కావాల్సిన పోషకాలన్నీ వస్తాయి, అన్నెసరీ కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి, ఫైబర్ వల్ల ప్రాపర్గా అబ్జార్ప్షన్ జరుగుతుంది. అల్టిమేట్గా మనకి ఫుడ్ అనేది బాగుంటుంది. ఫుడ్ వల్ల మనకి అంతే. సో మనం మెజారిటీ మన సైడ్ ఏంటంటే ప్లేట్ ఎక్కువ వైట్ కలర్లో ఉంటుంది, మెజారిటీ ఆఫ్ వైట్ కలర్ అండ్ లెస్ ఆఫ్ వెజిటబుల్ కలర్స్. సో అది కాకుండా మనం వైట్ తగ్గించుకొని మోర్ వెజిటబుల్ కలర్స్ పెట్టుకోవడానికి చూసుకోవాలన్నమాట. వీ హ్యావ్ నీడ్ ఏ కలర్ఫుల్ ప్లేట్ తినేటప్పుడు. సో వీ హ్యావ్ టు ఫస్ట్ డైట్ పరంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్స్ పరంగా మనము ఎస్పెషల్లీ పామ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ అని అవాయిడ్ చేసుకుంటుండాలి. బెటర్ మన సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఆయిల్ బెటరే అండి, ఏం కాదు. బెస్ట్ అంటే మనకు ఆలివ్ ఆయిల్ కానీ, సోయా ఆయిల్, కార్న్ ఆయిల్ బెటర్ ఆయిల్స్ పరంగా. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలి. డీప్ ఫ్రైడ్ చేయడం వల్ల ఆయిల్ ఉన్న ప్రాపర్ ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్లోకి మారుతాయి. అలా మారడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ వల్లనే హార్ట్ అటాక్స్ రిస్క్ పెరుగుతుంది. సో ఎంత డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ని అంత ట్రాన్స్ ఫ్యాట్స్ పెరుగుతాయి. ఎన్నిసార్లు ఆయిల్ యూజ్ చేస్తే అంత రిస్క్ పెరుగుతుంది. సో మనకి బయట చూస్తే మీరు చిప్స్ సెంటర్స్ కానీ ఆయిల్ యూజ్ చేస్తూనే ఉంటారు కంటిన్యూగా, సేమ్ ఆయిల్ ఫ్రై చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఫ్రైకి ఏముండదు, సెకండ్ థర్డ్ ఫ్రైకి ట్రాన్స్ ఫ్యాట్స్ అని పెరుగుకుంటూ పోయి అవన్నీ మనం తీసుకుంటుంటాం. వాటి వల్ల రిస్క్ అనేది పెరుగుతుంది. సో మనం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం పర్పస్ ఇదే అనమాట. ఇంకోటి మన పొల్యూషన్ ఒకటి. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కొందరికి జెనెటిక్గా ప్రాబ్లం ఉంటుంది, కొందరు ఫ్యామిలీ పరంగా ప్రాబ్లం ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్ అంటాం. అంటే జీన్స్ మనకున్న బయట నుంచి ట్రిగర్ రాలేదనుకోండి హార్ట్ అటాక్ రాదు, కానీ ట్రిగర్ వస్తే మాత్రం వస్తుంది. ఏ రూపంలో రావచ్చు అంటే మనం చేసే 99% కల్తీ ఐటమ్స్ అన్నీ ట్రిగర్స్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సింపుల్ కామన్ కోల్డ్ వైరస్, కొన్ని రకాల వైరస్ల వల్ల కూడా జీన్ ట్రిగర్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల హార్ట్ మీద వేడిపడి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం దీని సింపుల్ ప్రికాషన్ ఏంటి అంటే మనం కామన్ కోల్డ్ అనేది, సోర్ థ్రోట్ అనేది ఒకరి నుంచి ఒకరు పాకుతుంది. సింపుల్ మనం దూరం మెయింటైన్ చేయడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్ అందరు తెలిసిందే, మాస్క్ పెట్టుకోవడం తెలిసిందే. సో మనం అది మెయింటైన్ చేస్తే మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో ఎవరికి ఆ జెనెటిక్ లెవెల్ ఉండేది మనకు తెలియదు. ప్రాబ్లం ఉంది. కృష్ణ గారు నమస్తే అండి. కృష్ణ గారు సమస్య చెప్పండి. కృష్ణ గారు వినిపిస్తుందా మీకు? ఓకే. అండ్
ఈ జెనెటికల్గా వచ్చే వాళ్ళకు కూడా ఏమైనా ముందు నుండి జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఎస్పెషల్లీ మనకి ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ కొన్ని హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. అలా ఉన్న వాళ్ళు పాలిజెనిక్ స్కోరింగ్ అని ఉంటుంది అనమాట. మనం జెనెటిక్ ఎక్స్పర్ట్కి వెళ్తే వాళ్ళు చేస్తారు అది. సో ఆ పాలిజెనిక్ స్కోర్లో మనకి చేసి మనకి ఎన్ని జీన్స్ ఉన్నాయి, మన రిస్క్ ఎంత ఉంది, ఫ్యామిలీ రిస్క్ అని క్యాలిక్యులేషన్ ఉంటుంది కొంచెం. అది అల్గర్ పెద్ద ఫార్ములా ఉంటుంది. ఆ స్కోరింగ్ సిస్టమ్ ద్వారా మనకి జెనెటిక్గా ఎంత రిస్క్ ఉన్నో తెలుస్తుంది అనమాట. సో ఎస్పెషల్ ఎవరు చేసుకోవాలంటే మనకి ఒక ఫ్యామిలీలో 2-3 ఉంటారు. ఒక బైపాస్ అయ్యి ఉంటుంది, ఒక స్టంట్ వేసి ఉంటారు, సడన్గా నిద్రలు చనిపోయి ఉంటారు. అలాంటి ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయించుకుంటే మన జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఈజీలీ అవైలబుల్ అయితే వ్యాయామం చేయాలి అని చెప్తారు, దానివల్ల రిస్క్ తగ్గుతుంది అని అంటారు. బట్ ఓవర్గా చేయటం వల్ల కూడా హార్ట్ మీద ఏమన్నా ప్రెషర్ ఉంటుందా? బికాజ్ ఈ మధ్య కాలంలో అలాంటివి చూసాం. ఆల్రెడీ హార్ట్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ మీద వెయిట్ పడుతుంది. మినిమం ఎక్సర్సైజ్ ఎట్లా అంటే 150 minutes ఇన్ ఎ వీక్. 1 week టైంలో 150 minutes, ఇట్స్ నాట్ చాలా పెద్ద టైం ఏం కాదు. అది మోడరేట్ యాక్టివిటీ, అంటే సింపుల్ బ్రిస్క్ వాకింగ్ కానీ, నార్మల్ స్పీడ్లో సైక్లింగ్ చేయడం కానీ, జస్ట్ ట్రెడ్మిల్ మీద ఒక 4.5 kilometers 3 to 4 అంతే నడవడం, అది మనకు సరిపోతుంది. అదే ఒకవేళ మనం విగరస్గా చేసాం లైక్ ఏరోబిక్ యాక్టివిటీస్ లాంటివి, ఇప్పుడు 75 minutes పర్ వీక్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు రీసెంట్ స్టడీ అయితే పర్ డే 7,000 steps నడిచినా మనకి హార్ట్ పరంగా ఎఫెక్ట్ బాగుంటుందని కూడా వచ్చింది. సో అల్టిమేట్గా ఏంటి అంటే మనం కూర్చునే లైఫ్ స్టైల్ కాకుండా నడిచే లైఫ్ స్టైల్కి వెళ్ళాలి. ఓకే, కాలర్ శృతి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సమస్య చెప్పండి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే బాడీలో హార్ట్ అటాక్ రావడానికి సమస్యలు ఉంటాయండి. అట్లానే కాళ్ళు వాపులు ఉండడం వల్ల కూడా. ఓకే, డాక్టర్ మాట్లాడతారు. ఓకే, కొలెస్ట్రాల్ సమస్య వల్ల మేజర్గా అదే ప్రాబ్లం అండి, హార్ట్ అటాక్ రావడానికి. మన దాని మోస్ట్ కామన్ కాజ్ అని చెప్తాము. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ కొలెస్ట్రాల్ అనేది పోయి నరాల్లో చేరిపోయి ఆ నరాల్లో బ్లాక్స్ లాగా ఏర్పడి దానివల్ల మనకి హార్ట్ అటాక్ రావడం అని జరుగుతుంది. మనకి కాళ్ళ వాపులు ఉన్నాయనుకోండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ గుండె పనితీరు తగ్గింది అనుకోండి, నార్మల్గా మనకి 60-70% వరకు గుండె కొట్టుకుంటుంది, నార్మల్ ఈఎఫ్ అంటాం దాన్ని. అది ఒకవేళ ఈఎఫ్ % తగ్గుతుంది అనుకోండి, కాళ్ళలో ఉన్న నీరు కానీ ఇవన్నీ మనకి నీరు ఎక్కడెక్కడ అయిపోయి వాపులు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కండిషన్ హార్ట్ అటాక్ కాదండి, హార్ట్ వీక్ అవ్వడం అనమాట. కాలు వాపులు వస్తున్నాయంటే సేమ్ అదేవిధంగా కిడ్నీ సమస్య ఉన్నా, లివర్ సమస్య ఉన్నా ఆ వాపులు వస్తాయి. వాపులు ఎందుకు వచ్చాయో చూసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే, మరో కాలర్ మురళి కామారెడ్డి నుండి. నమస్తే అండి. నమస్కారం అండి. సమస్య చెప్పండి. మొన్న 10th date నాడు నాకు చెస్ట్ ఇట్లా పట్టేసినట్టు ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఈసీజీ చేసిన తర్వాత హార్ట్ స్ట్రోక్ లాగా ఉంది ఇది అని చెప్పి ఎంజియోగ్రామ్ చేశారు. సో ఇది హార్ట్ స్ట్రోకే ఉంది, దీనికి స్టంట్ వేయాలని చెప్పారు. ఒక వాల్ బ్లాక్ ఉందని స్టంట్ వేశారండి. దాని తర్వాత 4 days డిశ్చార్జ్ చేశారు. ఇప్పటి నుండి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందామని చేశానండి. నాకు డ్రింకింగ్ అవి అలవాటు ఏం లేవండి. డైలీ 1 hour వాకింగ్ కూడా చేస్తాను నేను కంపల్సరీ. ఓకే, డాక్టర్ గారు మాట్లాడతారు. మనం ఇప్పుడు మీరు అన్నట్టు హార్ట్ అటాకే వచ్చింది అనుకోండి, అది హార్ట్ అని రికవర్ అవ్వడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ 2 months వరకు టైం పడుతుంది అనమాట. సో ఈ రికవర్ అయ్యే టైంలో మన బాడీని ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా లైక్ కార్డియక్ రీహాబిలిటేషన్ అంటాం, అంటే స్లోగా గ్రాడ్యువల్గా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 to 25 minutes మినిమల్ వాకింగ్ చేయాలి. తర్వాత ఒక 10-15 daysకి మళ్ళీ 25 minutes చేయడం, దాన్ని 30 minutes చేయడం, వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళాలి. అది కూడా ఎప్పుడంటే మనకి మీకు 2 months వరకు ఎటువంటి సిమ్టమ్స్ కానీ ఆయాసం లాగానే ఛాతి నొప్పి, గుండె దడ ఇలాంటివి లేనప్పుడు మనం ఇవి స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డైట్ పరంగా మనకి నేను ఆల్రెడీ మీతో మెన్షన్ చేసినట్టు ఎంత వెజిటేబుల్గా రిచ్ ఉన్న డైట్ తీసుకొని కార్బోహైడ్రేట్ తక్కువ డైట్ తీసుకుంటే అంత మంచిదండి. మీరు షుగర్ బీపీ లాంటివి ఏం లేవనుకోండి, మీరు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్ని రకాలుగా తీసుకోవచ్చు. రైస్ అనేది అవాయిడ్, ఎంత తక్కువ తింటే అంత బెటర్ అండి. కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకోవాలి, ఎందుకంటే బాడీలో కార్బోహైడ్రేట్ బ్రేక్ అయ్యాక అది కొలెస్ట్రాల్ దగ్గర డైవర్ట్ అవుతుంది. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ట్యాబ్లెట్ ఏ టైంకి ఆ టైం వేసుకుంటూ ఉండాలి. అందరూ చాలామంది మనం నెగ్లెక్ట్ చేసేది ఎక్కడ అంటే ఇన్ఫెక్షన్స్ దగ్గర. సో జలుబులు కానీ దగ్గులు కానీ రాకుండా చూసుకోవాలి. మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ ఇంట్రాక్షన్స్ అయ్యి మన హార్ట్ ట్యాబ్లెట్స్ పనిచేయకపోవడం, కానీ ఆల్రెడీ హార్ట్ వీక్ ఉండడం కాబట్టి వెయిట్ పడడం జరుగుతుంది అనమాట. ఇలా జరిగినప్పుడు మనకి ఇంకా సీరియస్ అవుతాం. అది కాకుండా ఉండాలంటే సింపుల్ ప్రికాషన్స్తో మనం జలుబు దగ్గులు రాకుండా చూసుకుంటే బెటర్. ఓకే, ఇంకో కాలర్ సాయి ప్రసాద్. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఓకే, ప్రాబ్లం చెప్పండి. మ్యామ్, మా ఫాదర్కి 6 months బ్యాక్ హార్ట్లో పెయిన్ వస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం మ్యామ్. అది అక్కడ 2D ప్లస్ ఈసీజీ అవన్నీ చేశారు, నార్మలే ఉన్నారు. కానీ ఎవ్రీ 1-2-3 daysకి లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది, సమ్ టైమ్స్ మధ్యలో సెంటర్లో పెయిన్ వస్తుంది అని అంటున్నారు. టెస్ట్ అన్ని చేయించాను సార్, అన్నిట్లో నార్మలే వచ్చింది.
ఓకే. అయితే మనకి ఈసీజీ 2D ఎకో అనేది ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా ఉందో తెలుస్తుందండి. పేషెంట్కి నిజంగా స్ట్రెస్ అవుతున్నప్పుడు బాడీ మీద ఎట్లా వెయిట్ పడుతుందో తెలుసుకోవడం కోసం ట్రెడ్మిల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, స్ట్రెస్ థైలియం టెస్ట్ అని ఉంటుంది. ఈ రెండు చేసుకుని స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలా డోపమిన్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీ హార్ట్ మీద ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో తెలుస్తాయి అన్నమాట. ఒకవేళ పాజిటివ్ ఉన్నాయనుకోండి మనకి నరాల్లో బ్లాక్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డెఫినెట్గా మనం నెక్స్ట్ యాంజియోగ్రామ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనం టీఎంటీ అనేది అట్లీస్ట్ మినిమం ఒకవేళ మోకాలు నొప్పులు కానీ నడవగలరు పేషెంట్ అనుకుంటే మనం ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవచ్చు. అది ఒకవేళ పాజిటివ్ వచ్చింది మనం యాంజియోగ్రామ్కి వెళ్ళాలి. ఒకవేళ నెగిటివ్ వచ్చినప్పటికీ మనకి వ్యక్తికి ఏమైనా ఇంకా సిమ్టమ్స్ ఎలా వస్తున్నాయి, ఛాతీ నొప్పి అలానే వస్తుంది, చెమటలు పట్టడం కానీ దడ రావడం కానీ ఇలాంటి ఏ సిమ్టమ్ ఉన్నా వస్తుంది అనుకుంటే నెక్స్ట్ మనం పోవాల్సింది యాంజియోగ్రామ్కే అండి. టీఎంటీ నెగిటివ్ ఉన్నప్పటికీ మందులు వాడినప్పటికీ పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే అది మా పేషెంట్ సిమ్టమ్స్ కూడా గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయా లేకుంటే జస్ట్ కండరాలు కానీ జాయింట్ పెయిన్స్ లాంటి సిమ్టమ్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ డాక్టర్, గుండె జబ్బులు ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఏమన్నా వచ్చే ఆస్కారం ఉంటుందా? డెఫినెట్లీ ఉంటాయండి. నార్మల్గా మనకి పెరిపాటం కార్డియోమైపతి అని అంటాం. అంటే డెలివరీకి 1 month ముందు, డెలివరీ తర్వాత 5 months వరకు రిస్క్ అనేది ఉంటుంది అనమాట. సో ఇటువంటి పేషెంట్స్కి ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కొన్ని కెమికల్ చేంజెస్ అనేవి జరగడం వల్ల హార్ట్ ఫంక్షన్ పడిపోతుంది. అది పడిపోవడం వల్ల ఏమవుతుందంటే డెలివరీ టైంలో కానీ డెలివరీ అయ్యాక 1 week వరకు 2 weeks వరకు హార్ట్ ఫెయిల్యూర్లోకి పోవడం జరుగుతుంది అనమాట. అది చేరడం వల్ల ఊపిరితిత్తులో వాటర్ అనేది చేరిపోయి పేషెంట్ వెంటిలేటర్ మీద కూడా పోవచ్చు. సో మనము ఇది దీంట్లో 60% మెంబర్స్ రికవర్ అవుతారు, 20% మందికేమో హార్ట్ అంతే వీక్ అవుతుంది, 20% చనిపోవచ్చు. సో 100లో 20 మెంబర్స్ చనిపోవడం అనేది చాలా పెద్ద నెంబర్. సో దీన్ని మనం త్వరగా ఐడెంటిఫై చేసుకుంటే అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి పేషెంట్ సీరియస్ కాకుండా చూడొచ్చు. ఈజీ సింపుల్, ఒక డెలివరీ ముందు ఒక 2D ఎకో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఎకో 2D ఎకో చేసుకుని మనకు బేస్ లైన్ ఎకో అంటే తెలుస్తుంది. ఈజీలీ అవైలబుల్ ఇన్వెస్టిగేషన్. అది చేసుకుంటే మనకి ఏంటంటే హార్ట్ ఎలా ఉంది క్లారిటీ ఉంటే నెక్స్ట్ డెలివరీ తర్వాత వచ్చినా మనకు ముందు వచ్చిందా తర్వాత వచ్చిందో తెలుస్తుంది. దాని దగ్గర మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ముందే పసిగట్టామనుకోండి చిన్న చిన్న మెడిసిన్స్తో దాన్ని కంట్రోల్ చేసుకొని ఏ సిమ్టమ్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటు కొందరికి ఆల్రెడీ కొన్ని హోల్స్గా ఉంటాయి, మదర్స్కి ఆల్రెడీ చిన్న పుట్టుక నుంచి హోల్స్ కానీ ఇంతకుముందే గుండె సమస్య ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతుంటారు. అటువంటి వాళ్ళకి మనకి 2D ఎకో ద్వారా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. హిస్టరీ ద్వారా అయితే ఏమున్నాయో తెలుసుకొని మాట్లాడడం ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళలో ప్రికాషన్స్ వేరే ఉంటాయి అన్నమాట. డెలివరీ టైంలో లైక్ నార్మల్ డెలివరీ పోయినప్పుడు సెకండ్ స్టేజ్ తగ్గించే ఉంటాయి. సో కేర్ఫుల్గా ఎక్కువ ఎక్స్ట్రా కాషన్తో చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే కొందరికి ప్రెగ్నెన్సీలో బీపీ రావడం, షుగర్ రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి ఇట్లా గుండె వీక్నెస్ అని చెప్పి ముందు చెప్పిన పెరిపాటం కార్డియోమైపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ప్రెగ్నెంట్ ఏజ్ పెరుగుతుంది, అంటే more than 30 years ఎక్కువ మంది ప్రెగ్నెంట్ అవ్వడం చూస్తున్నాం. వాళ్ళలో కూడా రిస్క్ ఉంటుంది. ప్లస్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. దానివల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉండడం జరుగుతారు. వాళ్ళకి కూడా హార్ట్ మీద వెయిట్ పడే అవకాశాలు ఉంటాయి. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉండడం, లేకుంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీలు రాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న పేషెంట్ వాళ్ళ మదర్కి హార్ట్ ప్రాబ్లం వచ్చిన ప్రెగ్నెంట్ టైంలో వీమె కూడా రావచ్చు, జెనెటిక్లో కూడా కనెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ హిస్టరీ చూసుకొని దాన్ని బట్టి మనం జస్ట్ చిన్న చిన్న ఈజీలో అవైలబుల్ 2D ఎకో చేసుకుంటే పేషెంట్ లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. కాలర్ ఉన్నారు, రసూల్. నమస్తే అండి రసూల్ గారు. రసూల్ గారు ఓకే, వేరే కాలర్ శివప్రసాద్ గారు. హలో, సమస్య చెప్పండి. హలో మేడం. శివప్రసాద్ గారు వాల్యూమ్ తగ్గించి కాల్ మాట్లాడండి. ఓకే మేడం, మాకు 2 years బ్యాక్ మేడం నాకు కళ్ళు తిరిగింది లైట్ గా. వాళ్ళు వచ్చి మాకు లోకల్లో చూపిస్తే ఏమన్నారంటే మెట్రో వాళ్ళ అదే సమస్య ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు బయట చూపించండి అన్నారు. మేము బెంగళూరు పోయి NH నారాయణకి పోయాలి, అక్కడ చూపించాము. చూపించినాక వాళ్ళు ఏమంటే ఓకే ఇప్పటికైతే ప్రస్తుతానికి 60-70% బాగుంది, ఆఫ్టర్ అంటే ఇంకా 10-15 తర్వాత సమస్య రావచ్చు, అప్పుడు అట్లే ఉండొచ్చు, లేకపోవచ్చు అన్నారు. మళ్ళీ యాంజియోగ్రామ్ కూడా చేశారు, నారాయణ హృదయాలు చేశారు. ఇప్పుడైతే నాకు అంటే ఇక్కడ కొంచెం ఏదో అక్కడ తిప్పినట్లు సంకల కింద లెఫ్ట్ సైడ్ మేడం అది ఏదో కదిలిచ్చినట్లు కొంచెం అట్లా లైట్ గా అనిపిస్తుంది. అది నేను చెప్పండి ఇప్పుడు ఆపరేషన్ లేదంటే నెక్స్ట్ అన్నారు, దానివల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదా? అంటే మనకి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మైట్రల్ వాల్వ్ అనేది లెఫ్ట్ సైడ్ గుండెకి 2 గదుల్లో ఉంటాయి. ఆ 2 గదుల మధ్య తలుపులా పనిచేస్తుంది అనమాట.
తలుపులు సరిగా ఫర్ ఎగ్జాంపుల్ డోర్ సరిగా అందుకోకుండా బ్లడ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళడం జరుగుతుంది. లేకుంటే ఓపెన్ అయ్యే ద్వారం రంధ్రం తక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఫోర్స్తో ప్రాపర్గా బ్లడ్ వెళ్ళకపోవడం వల్ల ఊపిరితిత్తులు ప్రెషర్ పడి ఆయాసం అనేది జరుగుతాయి అన్నమాట. ఈ సమస్యకు ఒకవేళ మోడరేట్ అంటే ఇంటర్మీడియట్గానే ఉందనుకోండి, మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే సివియర్ అవుతుందో అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. మీకు యాంజియోగ్రామ్ చేసింది కూడా ఎందుకు అంటే, దాంతోపాటు ఏమైనా రక్త నరాల్లో బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, ఆ బ్లాక్ సర్జరీ ప్లస్ మైట్రల్ వాల్ సర్జరీ రెండు కలిపి చేస్తారు. సో దానికోసం చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పే నొప్పి అయితే మనకి కండరాల నొప్పి ఉండే ఛాన్స్ కూడా ఉందండి. బట్ దగ్గరలో డాక్టర్కి వెళ్ళి చూయించుకొని బేసిక్ ఈసీ తీసుకుంటే బెటర్. ఓకే, మరో కాలర్ హరిప్రసాద్. నమస్తే అండి. హలో అండి. సమస్య చెప్పండి. నాకు 2017 హలో చెప్పండి 2017లో నేను స్టంట్ వేయించుకున్నాను. మ్మ్. ఆ తర్వాత వచ్చేసి ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఈ స్టంట్ వాల్యూ ఏదన్నా ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఏదన్నా ఉంటే చెప్తారని డాక్టర్ గారి సలహా కోసం. స్టంట్కి వారంటీ గ్యారంటీ లాంటివి ఏమి ఉండవండి. యూజువల్ మనకి ఫస్ట్ స్టంట్ వేసాక ఒక ఫస్ట్ 1 year వరకు నాలుగు వెళ్ళి కొంచెం మెడిసిన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అంటే చుట్టూ నాలుగు కొత్త బ్లాక్ ఏర్పడకుండా ఆ స్టంట్ బ్లాక్ అవ్వడం కాపాడడానికి. 1 year తర్వాత మనం అది రక్త నరాలను కలిసిపోయిన తర్వాత మనం మెడిసిన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏ స్టంట్ వేసినా ఎన్ని రోజులు ఉంటుందని ఉండదండి. ఆ లైఫ్ లాంగ్ అక్కడ మనకు ఆ నరంలోనే ఎప్పటికీ ఉండిపోతుంది ఆ స్టంట్ అనేది. సో మనము మెడిసిన్ సరిగా వాడకుండా, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి రిస్క్ మేనేజ్ చేయకపోయినా, మెడిసిన్స్ ఇర్రెగ్యులర్ వాడిన, హ్యాబిట్స్ మళ్ళీ అది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ సెట్ అయినా ఆ లోపల పెరిగే కండరం ఎక్కువ పెరిగిపోయి స్టంట్ బ్లాక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మరో కాలర్ ఉన్నారు, రాజయ్య. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సమస్య. నాది హార్ట్ అండి. ఒక మెయిన్ వాల్ బ్లాక్ అయిందండి. 6-7 సంవత్సరాలు అవుతుంది. మ్మ్. మనం యశోద హాస్పిటల్ దగ్గర పోతే అది మనకు రెక్టిఫై కాక స్టంట్ పడతలేదండి. మ్మ్. స్టంట్ పడతలేదు. అక్కడ డాక్టర్లు ఏం చెప్పింది, సెకండ్ ఒపీనియన్ అంటే ఇక మీరు గదే మిగతా వాళ్ళతో బతకండి అన్నారు. తర్వాత మెడికవర్ పోయినా డాక్టర్ దామోదర్ రెడ్డి ఆయన ఇంకో డాక్టర్ రెడ్డి సాబ్ ఇద్దరు కలిసి మళ్ళీ యాంజియోగ్రామ్ చేస్తే ఇది రివర్స్ లో చెయ్యాలి, అదంతా పోతుంది, అంత డస్ట్ అంతా పోతుంది, రివర్స్ లో చేయాలంటే ఇక మేము భయపడి వచ్చేసినామండి. ఓకే, అంటే మీకున్న సమస్యని క్రానిక్ టోటల్ అక్లూజన్ అంటామండి. అంటే ఏంది అంటే అది బ్లాక్ అనేది ఏర్పడి చాలా రోజులు అయిపోయింది. ఆ రక్తం గడ్డే కాకుండా కాల్షియం కానీ కండరం కానీ బాగా చేరిపోయి నార్మల్గా వెళ్ళే దారిలో వైర్ అనేది పోవద్దు అనమాట. యూజువల్గా చిన్న గైడ్ వైర్ అని పంపిస్తాం. ఆ వైర్ పంపించిన దాని మీదనే మనకు అన్నీ పంపిస్తాం అనమాట. సో ఆ వైర్ ముందుకెళ్ళి క్రాస్ కాకుంటే ఇలాంటి నరాలకి ఏముందని ఇట్లా పర్మనెంట్ 100% బ్లాక్ అయిపోయింది కాబట్టి పక్క నరాల నుంచి కనెక్షన్స్ అనేవి వస్తాయి. సో ఇలా ఉల్టా డైరెక్షన్లో వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తాం. దాన్ని రిట్రోగ్రేడ్ అప్రోచ్ అంటాం. సో రెండింటి పరంగా మనకి రిస్క్ అనేది ఉంటుంది. బట్ ఈయనకు ఒకవేళ మనకి ఛాతీ నొప్పి కానీ ఆయాసం కానీ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం చేయించుకుంటేనే బెటర్. అప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సిమ్టమ్స్ తగ్గుతాయి. ఒకవేళ ఇట్లా మెడిసిన్స్తో మేనేజ్ అవుతున్నారు అంటే కొన్ని రోజులు ఆగచ్చండి. ఓకే. అండ్ గుండెపోటు కానీ అంటే గుండెకి సంబంధించిన ఏవైనా కొన్ని చిన్న చిన్న సిమ్టమ్స్ అర్థమవుతాయి, ఆయాసం రావటం కానీ చిన్న పెయిన్ కానీ ఇలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఏం చేయాలంటారు ఇమీడియట్గా? సో మనకి ఫస్ట్ సిమ్టమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేసుకోవాలండి. చాలామంది తెలిసింది ఏంటంటే ఛాతీలో నొప్పి వస్తుంది, చెమటలు పడతాయి, చేయి గుంజుతుంది, అందరు తెలిసింది ఇది ఒకటి. కానీ ఆయాసం, గుండె దడ, కళ్ళు తిరిగి కింద పడిపోవడం, కళ్ళకి చీకట్లు రావడం, ఛాతీ బరువెక్కడం, ఇది కూడా గుండె వ్యాధి సిమ్టమ్సే. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్కి అయితే సైలెంట్గా హార్ట్ అటాక్ వస్తుంది. అంటే ఎటువంటి పెయిన్ లేకుండా కూడా అటాక్ వస్తుంది. సో వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొందరికి అయితే కడుపు నొప్పి ద్వారా కానీ, దవడ నొప్పి కానీ, చెవి నొప్పి ద్వారా కూడా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ రావచ్చు. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, ఇట్లా ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఏ నొప్పి చూసుకున్నా ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుని గుండె పరంగానే అనుకోవాలి. ఫస్ట్ మనకి హార్ట్ అటాక్ వచ్చింది, మీకు సిమ్టమ్స్ అలానే అనిపిస్తున్నాయి, దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా చూసుకోవాలి. హాస్పిటల్ ఉంటే అక్కడ పోయి ఈసీజీ అనేది తీసుకోవచ్చు. ఈసీజీ తీసుకున్నాక వాళ్ళు మనకు లోడింగ్ డోసెస్ అని ట్యాబ్లెట్ ఇస్తారు ఒకవేళ హార్ట్ అటాక్ ఉంటే. అది తీసుకొని ఒకవేళ అక్కడ వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్ ఉంది, అన్నీ బాగున్నాయి అనుకోండి, ఇమీడియట్గా మనము అలాగే యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ క్లియర్ చేసి స్టంట్ వేయడం జరుగుతుంది. లేదు ఒకవేళ ఫెసిలిటీస్ లేవనుకోండి, థ్రాంబోలైసిస్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాం, అంటే బ్లడ్ క్లాట్ బ్రేక్ చేయడానికి. ఆ ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత మళ్ళీ అది క్యాత్ ల్యాబ్ ఎక్విప్డ్ సెంటర్కి పంపించాల్సి వస్తుంది. సో మనం ఏం చేసినా ఫస్ట్ మనం పెయిన్ వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వీళ్ళంత వరకు వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుంటే దానిలో హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉన్నాయి లేవో తెలుస్తాయి అనమాట. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా విషయాలన్నీ కూడా తెలియజేశారు కాలర్స్కి అలాగే వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.